దేనికి కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? పిల్లాడికి పేరు పెట్టాలి అంటే నాకు సురేందర్ జ్ఞాపకం వచ్చాడు. ఈ ఆనందాన్ని అనుభవించకుండా సురేందర్ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఇదేంటమ్మా నువ్వింకా జరిగిన దాన్నే తలుచుకుంటే బాధపడుతున్నావు? అది కాదమ్మా, నాకు కూడా ఇంట్లో ఒక అమ్మాయిగా స్థానం దక్కింది కదా. నువ్వెప్పుడు మా కూతురివే అమ్మా, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నేను ధైర్యంగా ఉండడానికి కారణం మీరేనమ్మా. ఇలా చూడు, ఎన్ని రోజులు ఐశ్వర్య మాతో పాటు ఉండేది. హఠాత్తుగా బొమ్మల కొలువు మార్చిపెట్టినట్టుగా ఈ ఇంట్లో నుంచి తన్ని ఆ ఇంట్లోకి తీసి పెట్టాల్సి వచ్చింది. తను లేకుండా ఈ ఇంట్లో మేమందరం ఎలా ఉండాలా అని బాధపడుతున్నాం. ఆ స్థానాన్ని నువ్వొచ్చి భర్తీ చేసావు. నీకు ఉద్యోగం దొరికే వరకు, నీ మరిదిగారి సమస్య కూడా వదిలే వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, ఇక్కడే ఉండొచ్చు. ఇదేంటమ్మా, టైం అవుతుంది, ఐశ్వర్య ఇంటికి భోజనానికి వెళ్ళాలి కదా. మీరందరూ ఇలా మాట్లాడుతూ కూర్చుంటే ఎలా? అలాగే కావ్యాన్ని నేను కోచింగ్ క్లాస్ నుంచి తీసుకొచ్చేస్తాను. కుదిరితే నేను అటు నుంచి భోజనానికి వచ్చేస్తాను. కుదరకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి మన అమ్మాయిని చూసేసి వస్తాను. అవును, ఆ క్లాసు ఈ క్లాసు స్పెషల్ క్లాస్ అంటూ తను వెళ్ళిపోయింది. చెప్తే వినే రకమా ఏంటి? అనయ్య, ఆయుష్కి పెళ్లి సమయంలో వాళ్ళు నగలిచ్చారు కదా, వాటిని తీసి పెట్టాను. అవన్నీ సరిగ్గా ఉన్నా లేదో ఒకసారి చూడండి. సుధా, నువ్వు కూడా వెళ్ళమ్మా. అలాగే అమ్మా. ఇంకా ఏంటి కూర్చున్నారు? బయలుదేరండి. స్నానం చేయలేదు, వెళ్ళి రెడీ అవ్వమని చెప్పు. అమ్మా, నేను స్నానం చేసి బాడీ స్ప్రే కూడా కొట్టుకున్నా. స్నానం చేశానటవా? ఏంటండి మీరు, వాడిని ఏదోటి అనకుండా మీరు అసలు ఉండలేరా? పదండి ముందు, బయలుదేరండి. కామెడీ లేదు లేరా, నేను ఈ రోజు ఆఫీస్కి రావట్లేదు. ఈ రోజు మన ఇంట్లో వియ్యంకుల వారికి విందుంది కదా. నేను వచ్చిన తర్వాత ఫైల్ చెక్ చేస్తాను. నేను చెక్ చేసిన తర్వాత వాళ్ళకి పేమెంట్ రిలీజ్ చేయండి. లేదు, నేను చెప్పానని చెప్పండి, వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఈ రోజు ఒక్కరోజే కదా. అది కాదు రే శంకరా, వియ్యంకులు వచ్చేసినట్టున్నారు. నేను తర్వాత కాల్ చేస్తాను. రండి రండి. లోపలికి వెళ్దాం. రా బాబు, రండి. మీరు కూడా లోపలికి నడవండి, అందరు లోపలికి. నమస్తే. బాగున్నానయ్యా, పద. రే లోపలికి తీసుకెళ్తా. రా బాబు. ఇంకేంటి విషయం? అంతా బానే పదండి. రండి మావయ్య. నమస్కారం. నమస్తే. నమస్తే. రండి మావయ్య, ఇలా కూర్చోండి. పర్వాలేదు బాబు, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు బాబు? బాగున్నాను. బాగున్నావు అత్తయ్య? బాగున్నారా? రా మహేష్, రా రాజేంద్ర. బాగుందక్క, చాలా బాగుంది. తోడబుట్టిన తమ్ముళ్ళని గెస్టులు పిలిచినట్టు మర్యాదగా పిలుస్తున్నావుగా. ఇంకెలా పిలవమంటావు? ఇన్ని రోజులు అలా పిలవలేదు కదా. హే, ఇన్ని రోజులు తన మన ఇంటి పిల్ల, నిన్నటి నుంచి తిని ఇంటి కోడలు కదా. అదలా ఒకే రోజులో తన ఇంటి కోడలు అయిపోతుంది. నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే తెలుస్తుంది. నీకు వైఫ్ వస్తుంది కదా, అప్పుడు తెలుస్తుందిలే. తెలివంతా ఉపయోగించి ఒక క్వశ్చన్ చేస్తే వెంటనే తొక్కేయాలని చూస్తున్నారే. సర్లే, అది సరే గాని బాదం పాలు బోండాలు రెడీ చేశారా? అన్ని రెడీగా ఉన్నాయి బాబు. అన్ని రెడీగా ఉన్నాయి. బర్మవారి కుటుంబం అని పేరు పోయి ఇక నుంచి బాదం పాలు కుటుంబం అని పేరు సంపాదించుకున్నట్టున్నారుగా. సరే రామ్మా, బావగారు మీరు పదండి, అలా కూర్చొని మాట్లాడుకుందాం. హాయ్ రాజేంద్ర, బానే ఆట పట్టిస్తున్నావుగా. ఆ మాత్రం ఉండాలిగా. లక్ష్మి గారు, ఇవి తీసుకోండి. మీరిచ్చిన నగలన్నీ ఒకసారి సరిగా ఉన్నాయో లేదో చూడండి. ఏంటి వదిన గారు మీరు అలా మాట్లాడతారు? అలా కాదు వదిన గారు, ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేసుకోండి, అదే అందరికీ మీరు మంచిది. తెచ్చిన తర్వాత కూడా చెక్ చేసుకోవటం ఏంటి వదిన గారు? ఏం లేదు వదిన గారు, వంశపారంపర్యం నగలు ఐశ్వర్యకి మీరే అలంకరించమని చెప్పి ఇచ్చారు. మీ నగలేంటో మీకే కరెక్ట్ గా తెలుస్తాయి, అందుకని. మనీషా, ఇలారా, ఈ నగలు తీసుకెళ్లి మనం ఎప్పుడు పెడతాం కదా అక్కడే పెట్టి తీసుకెళ్ళు. సరే వదిన గారు, మీరు మాట్లాడుతూ ఉండండి. లోపల వంటలు ఎంతవరకు వచ్చాయో అయ్యో, చూసేస్తాను. మా మధ్య మాటలే ఉంటాయి. అందరం కలిసి తలో పని చేద్దాం, పదండి. పదవే.
నగల్ని అడ్డు పెట్టుకొని ఏదో ఒక డ్రామా ఆడితే సీన్ అదిరిపోద్ది కదా. ఏ భాస్కర్, నేనేమో కింద వెతుకుతున్నాను, నువ్వేమో ఇక్కడికి వచ్చి నిలబడినావు. చాలా అసహ్యంగా ఉండదురా. ఒక ఆడదాని చేతిలో ఓడిపోయిండా. నేను వాళ్ళని ఏది చేయలేకపోయిండాన్రా. కోపం దేనికిరా? నేను ఒక మంచి విషయం చెబుదామని వచ్చాను. ఏందది? ఆ డ్రైవర్ గారిని కనిపెట్టేశాం. ఎక్కడ ఎక్కడ యాడుండాడ్రా? షర్టు వదలరా చెప్తాను. వాడిని కనిపెట్టేశామని చెప్తున్నాను కదా. వాళ్ళందరూ మనకి బాగా తెలిసిన వాళ్ళే. తెలిసిన వాళ్ళైతే తీసుకురావచ్చు కదరా. వాడితో నేను కూడా ఫోన్లో మాట్లాడాను. విజయనగరంకి ఏదో కిరాయి పై నుండి వెళ్ళాడంట. 2 రోజులు తిరిగి వచ్చేస్తానని చెప్పాడు. ఇప్పుడే బయలుదేరమ్మని చెప్పు వాడికి. అదేంట్రా, లారీని అక్కడే వదిలేసి వచ్చేయమంటా? కోపగించుకోక భాస్కర్, ఎన్ని రోజులు ఓపిక పట్టావు కదా, ఇంకొక 2 రోజులు భరించు, వాడిని పట్టుకోవచ్చు. మా అన్నయ్యని సంపినోడు ఎవడో కనిపెట్టి వాడికి దండయకుండా వదిలిపెట్టండ్రా. ఏం కావాలమ్మా? సార్, నా కొడుకుని కలవాలి. ఇన్స్పెక్టర్ గారు బయటకు వెళ్ళారు, మీరు అలా కూర్చోండి. నేను వాణ్ణి కలిసి 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోతాను. నేనేమీ చేయలేనమ్మా, దీనికి సార్ రావాల్సిందే. అది కాదండి. ఏమ్మా, వీడికి ఏం తక్కువైందని నువ్వు కూడా బుద్ధి చెప్పవా? ఇంత వయసు వచ్చాక వీడికి ఇవన్నీ అవసరం అంటావా? ఇదిగో ఇప్పుడు తీసుకెళ్తున్నావు, కోర్టుకు తీసుకెళ్లి అప్పగించగానే రిమాండ్కి పంపిస్తారు. అటెంప్ట్ టు మర్డర్, అంత ఈజీగా జామీన్ దొరకదన్న విషయం తెలుసుగా? అయ్యో, అమ్మా అటెళ్ళి కూర్చోమ్మా. ఇన్స్పెక్టర్ గారు వచ్చేసారు, వెళ్ళి కూర్చోమ్మా. ఏమయ్యా, అన్నీ రెడీ చేసి పెట్టారు కదా? పేపర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కదా? ఏంటి అలా బెక్క మొహం పెట్టావు? అవన్నీ రెడీగానే ఉన్నాయి సార్. ఈవిడ వాళ్ళ అబ్బాయిని చూడాలంటుంది. కోర్టుకు వెళ్ళే టైం అయిందయ్యా, వెళ్ళి తొందరగా చూసిరండి అమ్మా. ఏమయ్యా, పేపర్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకో. ఓకే సార్. మహి, మహి,
నిన్నీ స్థితిలో చూస్తాననుకోలేదు. చూడ్డం అలవాటు చేసుకో, నీకు అదే మంచిది. జైలు కూడా తింటాం అలవాటు అయిపోయింది కదా, ఇంకేం చేయమంటావు? ఆ ఐషుని నేను ఊరికి వదిలిపెట్టను. నువ్వు ముందు బయటపడాలిరా. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇంకొక మాట మాట్లాడద్దు. అవమానంతో నాకు మనసంతా రగిలిపోతుంది తెలుసా నీకు? నువ్వేం చేసి చచ్చావో నీకు ఇప్పటికైనా అర్థం అవుతుందా? నేనేదో షాపుకెళ్ళి ఇంట్లో పడుండేవాణ్ణి. నాకెందుకు పెళ్లి చేస్తానంటూ ఆశ చూపించావు? అప్పటినుంచే కదా నేను ఇలాంటి అవమానాలు పడాల్సి వచ్చింది. ఇప్పుడు చూస్తే మీరంతా సంతోషంగా ఉన్నారు, నేను మాత్రం ఇప్పుడు జైల్లో కూర్చొని కుమిలిపోతున్నాను. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? నువ్వేం చేసినా నేను నీ వెనకే ఉన్నాను కదా. మీ నాన్న ఇల్లు వాకిలి ఏవీ వద్దనుకుని నీ సంతోషమే ముఖ్యమని బతుకుతున్నాను. నా మీద నిందలు వేస్తున్నావేంట్రా? మాట విను, నాకు అమ్మ నాన్న అంతెందుకు, నా జీవితం గురించి కూడా నాకు పెంగలేదు. నా కళ్ళ ముందు కదలాడేది మాత్రం ఆ గణేష్ ఐశ్వర్యాలే. ఎన్ని రోజులు నన్ను ఇలా జైల్లో ఉంచగలరు? ఎలాగైనా నాకు జామీన్ ఇచ్చి తీరాల్సిందే కదా. అప్పుడు బయటకు వచ్చాక వాళ్ళని చంపేస్తాను. జామీన్ దొరకదు, జీవితాంతం లోపలే ఉండాలని చెప్పినా కూడా జైలు నుంచి తప్పించుకొని వచ్చి మరీ వాళ్ళని చంపేస్తాను. వెళ్ళు, ఇక్కడ నుండి వెళ్ళిపో. నిజంగానే వాళ్ళని ప్రాణాలతో వదిలిపెట్టను. ఏవమ్మా మాట్లాడించాలు, బయలుదేరు. కుమార్ సార్, నువ్వు వాడిని తొందరగా తీసుకో. ఓకే సార్. వెళ్ళిపో. మహి, తీసుకోండి. తీసుకో సార్. తీసుకో ఇంకా బాబు. బ్యాలెన్స్ ఇవ్వాలి కదా, అది వెళ్ళేటప్పుడు నువ్వు ఇచ్చేస్తావా లేదంటే అమృత వీడిని వెళ్ళి ఇచ్చేయమంటావు, మనం వెళ్ళేటప్పుడు ఇచ్చేసి వెళ్దామంటావు? మనం స్వయంగా తీసుకెళ్లి ఇస్తేనే మర్యాదగా ఉంటుంది. సర్లేరా, మేమే స్వయంగా వెళ్ళి ఇచ్చేస్తాంలే. వదిన గారు, నేను ఒకటి అడిగితే మీరు తప్పుగా అర్థం చేసుకోరు కదా? అదేంటి వదిన గారు, మొహమాటం లేకుండా అడగండి. లేదు, అడిగిన తర్వాత ఏంట్రా వదిన గారు ఇలా అడిగారని మీరు అనుకోకూడదు కదా. అయ్యో మీరు కూడా ఏంటండి, అడగండి. చెప్పండి వదిన గారు. అదేం లేదు వదిన గారు, మా అన్న ఏం చెయ్యాలనుకున్నా మిమ్మల్ని అడగకుండా ఏది చెయ్యట్లేదు కదా. ఆయనకి ఏం మంత్రం వేసి మాయ చేశారు? ఎప్పుడూ మీ కొంగు పట్టుకుని తిరుగుతూ ఉంటారు. అయ్యో ఇదేంటి వదిన మీరు కూడాను. ఏంటమ్మా అమృతమ్మా, చాలా ఓవర్గా సిగ్గుపడుతున్నట్టున్నావు. రేయ్, నువ్వు నోరు మూసుకోలే కాసేపు. చెల్లెమ్మా, ఉమ్, దీనికి మాత్రం సమాధానం నేనే చెప్పగలను. దానికి ముందుగా మీకు నేను ఒక కథ చెప్పాలనుకుంటున్నా, చెప్పమంటారా? చెప్పండి అన్నయ్య. ఒక ఊర్లో ఒక పాఠశాల ఉండేది. అప్పుడు దాంట్లో ఒకడు కొత్తగా ప్యూన్ ఉద్యోగంలో చేరాడు. అది కూడా టెంపరీ ఉద్యోగమే, పర్మనెంట్ ఉద్యోగం అయితే కాదు. ఇక వాడికి పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్ళంతా నిర్ణయించి, దగ్గర బంధువులందరూ నిశ్చయించి వాడి కోసం అమ్మాయిని వెతకడం మొదలుపెట్టారు. అలా వెతికి వెతికి జల్లెడ పట్టడంతో ఒక అమ్మాయి ఆ ప్యూన్కి బాగా నచ్చేసింది. పిల్లనిచ్చే మామగారు ఈ అబ్బాయి ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు అని అడిగారు. అప్పుడు అతని బంధువులందరూ కలిసి వీడొక స్కూల్లో ఉద్యోగం చేస్తున్నాడు అని చెప్పారు. అప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు వీడి మాస్టర్ ఉద్యోగం చేస్తున్నాడేమోనని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ ప్యూనుగాడికేమో మనసులో, అరెరే దేవతలాంటి ఈ అమ్మాయి నా ఇంట్లో అడుగు పెడితేనే చాలు, దీపం వెలిగించుకోవడానే ఇల్లంతా కాంతులతో నిండిపోతుందని చాలా సంతోషపడ్డాడు. కాని ఒక సందర్భంలో ప్యూన్ అని తెలుసుకోకుండానే వాడికి వాళ్ళ పిల్లనిస్తున్నారని వీడికి తెలిసిపోయింది. అదెవరికి? ఆ ప్యూన్కి. అయినా సరే ఆ అమ్మాయి మీద పెంచుకున్న ప్రేమ వల్ల వాడు దాన్ని బయట పెట్టకుండా దాచేశాడు. పెళ్లి పనులన్నీ మంచి రసపట్టుతో వేగంగా జరిగిపోతున్నాయి. ఓ పక్కన ఈ ప్యూనుగాడి మనసేమో భయంతో దడదడదడలాడిపోతుంది. అమ్మాయిని చూస్తుంటే మహాలక్ష్మిలాగే కనిపిస్తోంది. అందుకని అబద్ధం చెప్పి ఈ పెళ్లి చేసుకోవాలా అని బాగా ఆలోచించి ఆఖరికి పెళ్లి జరిగే ముందు రోజైనా ఆ అమ్మాయికి నిజాన్ని తను ఎలాగైనా చెప్పేయాల్సిందని చాలా ఆరాటపడ్డాడు. కాని చెప్పకుండానే పెళ్ళైపోయింది.
ఒళ్ళు వేసేశాడు. కట్ చేస్తే మొదటి రాత్రి. ఆ కుర్రాడేమో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నిలబడ్డాడు. ఇలాంటి అబద్ధం చెప్పి చేసుకున్నానే, నేను ఎలా తనకి నా ముఖం చూపించాలి అని ఇబ్బంది పడుతూ ముఖం ముడుచుకుని కూర్చున్నాడు. దడదడలాడిపోతున్న ఆ కుర్రాడు ముందుకి ఆ అమ్మాయి అలా వచ్చి నిలబడింది. తన కళ్ళను చూసిన వెంటనే వీడికి గొంతు లోపల దాగున్న నిజమేదో బయటకు వచ్చేసింది. ఏదేమైనా కానివ్వు, నేను మాస్టర్ని కాదు, ప్యూన్గానే నేను పనిచేస్తున్నాను అని చెప్పి నిజాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశాడు. ఇది విన్న తర్వాత ఆ అమ్మాయి కంగారు పడలేదు, తడబడలేదు. ప్రశాంతంగా వాణ్ణి ఇలా చూసింది. పెళ్లి చేసుకున్న తర్వాత చెప్తే చచ్చినట్టు పడుంటుందనే కదా ఇప్పుడు నాకు ఈ నిజాన్ని వచ్చి చెప్తున్నావని నిలదీసి అడిగింది. దెబ్బకా కుర్రాడు గజగజలాడిపోయాడు. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. అయ్యో తల్లి, మా కులదేవతైన మా అమ్మ మీద కూడా ప్రమాణం చేస్తున్నాను, నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకోవాలని ఏం ప్లాన్ వేసుకోలేదు. నువ్వు నాకు దక్కాలనే కోరికతోనే ఇలాంటి తప్పు చేయాల్సొచ్చింది. అంతకు మించి నేనే తప్పు చేయలేదు. అలా వేడుకుంటూ కన్నీళ్లు పెట్టుకుని ప్రమాణం కూడా చేశాడు. అప్పుడు ఆ అమ్మాయి ఆ ప్యూన్గడి కళ్ళల్లోకి చూస్తూ నిలబడింది. ఆ కళ్ళల్లో నిజాయితీ కనిపించేసరికి, సర్లే, మీరు మాస్టర్ కావాలంటే ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి అని ప్రశ్నించింది. అదేంటంటే, మీరు ప్యూర్ నుంచి మాస్టర్గా మారాలంటే నేనేం చేయాలి అని అర్థం. నేను చేసిన ఈ తప్పుకు నువ్వు నాకు విధించే శిక్ష ఇదేనంటూ వాడేమో కృంగి కృషించి నీరసించిపోయాడు. ఇదే ఇంకొకరెవరైనా అయ్యుండుంటే వాడు చేసిన తప్పుకి వాడు షర్టు పట్టుకుని తిన్నగా పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి నా జీవితాన్ని నాశనం చేసింది వీడే, వీడిని జీవితాంతో జైల్లోనే ఉంచమని చెప్పుండేదే కదా. లేదంటే ముఖం మీద ఉమ్మేసి పంచాయతీ పెట్టించి అందరి ముందు నిలదీసి అవమానించి ఉండేదే కదా. కానీ ఆ అమ్మాయి ఏమో అలాంటి గొడవలేవీ చేయకపోవడం వల్ల అసలు ఏమీ అర్థం కాలేదు ఆ ప్యూన్కి. ఆ కనకదుర్గమే స్వయంగా దిగొచ్చి వరం ఇచ్చినట్టుగా ఆ సమయంలో అనిపించింది ఆ ప్యూన్గాడికి. కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. పశ్చాత్తాపంతో ఏడుస్తూనే ఉన్నాడు ఆ ప్యూను. వెంటనే ఆ అమ్మాయి దగ్గరకొచ్చి తన చెంగుతో అతని కన్నీళ్లు తుడిచి, మీరు మాస్టర్ కావాలి అంటే నేనేం చేయాలో చెప్పు అంటూ మళ్ళీ అదే ప్రశ్న వేసింది. అదేం లేదు, నేను డిగ్రీ వరకే చదువుకున్నాను, మరి ఇంకొక 2 ఏళ్లు కష్టపడి టీచర్ ట్రైనింగ్ తీసుకున్నానంటే మాస్టర్ అవుతానని చెప్పాడు. తను ఇక దేని గురించి ఆలోచించలేదండి. మీరు మాస్టర్ అయ్యే పనిలో ఉండండి, నేను ఇంటిని చూసుకుంటాను అంది. మీరు మాస్టర్ అయ్యే వరకు ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని చెప్పింది. తను చెప్పిన ఒక్క మాటేనండి ఆ ప్యూన్ ఆకాశం అంత ఎత్తులోకి తీసుకెళ్లి నిలబెట్టింది. ఆ అమ్మాయి తన ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసుకెళ్లి అమ్మేసి అతను చదివిస్తే వాడు అదే స్కూల్కి మాస్టర్గా వచ్చాడు. ఎవరు? ఆ ప్యూన్. ఆ ప్యూన్ ఎవరో కాదండి, ఈ పరమేశ్వరరావు. నన్ను ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళి నిలబెట్టిన ఆ దేవత ఎవరూ కాదు, ఇదిగో ఈ అమృతవల్లి. ఈ విషయం ఇంతకాలంగా మా పిల్లలు కూడా తెలియనివ్వలేదు. నీ మూలంగా ఈ రోజున వాళ్ళు కూడా తెలిసిపోయింది. నా మనసులో ఉన్న భారమంతా దిగిపోయింది. ఆ రోజు మాత్రం నాకు ఈ అమృతవల్లి అంత ధైర్యం చెప్పుండకపోయి ఉంటే ఇప్పటికీ నేను అదే స్కూల్లోనే బెల్ల కొట్టే ప్యూర్గానే మిగిలిపోయేవాడిని. ఏంట్రా వీడేమో పెళ్ళాం దాసుడుగా ఉన్నాడేంటని ఈ ఊళ్ళో వాళ్ళందరూ నన్ను ఎగతాలు చేస్తూనే ఉండేవారు. అప్పుడు కూడా నా కోపం వచ్చేది కాదు, చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉండేవాడిని. నాకంటూ ఒక జీవితాన్ని ప్రసాదించి గొప్పగా నిలబెట్టిన ఈ అమృతవల్లికి నేను ఎన్ని జన్మలెత్తైనా సరే భర్తగానే తోడుంటూ భార్యా దాసుడిగానే ఉండాలని ఆశిస్తున్నాను. బావగారు, ఇప్పుడు నిజం చెప్తున్నాను. ఈ ఊరు, ఈ లోకం మీ గురించి ఎవరైనా ఏమైనా చెప్పనివ్వండి, కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది బావగారు. అయ్యో బాబోయ్, ఎంత సాహసం చేయించారు, ఎంత ధైర్యం మీకు! ఇలా చేయటం మీలాంటి వాళ్ళకే సాధ్యం అనుకుంటా. అదేం లేదండి, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆయన తలుచుకుంటే 4 రోజులో వారం రోజులో కలిసుండి ఆ తర్వాత నిజం చెప్పుండొచ్చు, లేదంటే నిజం కూడా చెప్పకపోవచ్చు. నాకు భర్తగా వచ్చిన మనిషి మనసులో దాపరికం లేదని తెలిసిన తర్వాత ఆయన్ని వద్దని ఎలా అనగలని చెప్పండి. తన భార్య చెప్పిన ఒకే ఒక్క మాట కోసం గుళ్ళో విగ్రహాన్ని తల మీద పెట్టుకుని దించకుండా ఊరేగిస్తున్నట్టు నన్ను ఇప్పటికీ కూడా నన్నొక్క మాట పడనివ్వకుండా తల మీదే పెట్టుకుని చూసుకుంటున్నారు. ఆయన స్థితికి రావడానికి కారణం నేను కాదు, ఆయనకున్న పట్టుదలే కారణం. అయినా నాలా ఉన్న అందరు ఆడవాళ్లకు కూడా ఇటువంటి ఆప్యాయత లభిస్తే సంతోషంగా ఉంటుంది. అదేంటి సెలమ్మ అలా అనేసావు?
మీ కళ్ళ ముందే అవన్నీ జరగబోతున్నాయి.